కష్టపడి కళ్ళు గీస్తే దొంగలు ఎత్తుకెళ్తున్నారన్న బెంగతో ఓ గీత కార్మికుడు వినూత్నంగా ఆలోచించాడు. ఏకంగా తాటి చెట్టుకే సోలార్ సీసీ కెమెరాను ఏర్పాటు చేసి తన వృత్తిని కష్టాన్ని కాపాడుకుంటున్నాడు. యాదాద్రి భువనగిరి జిల్లా మోత్కూరుకు చెందిన అన్నెపు శ్రవణ్ గౌడ్ కొన్నేళ్లుగా గీత వృత్తిపై ఆధారపడి జీవనం సాగిస్తున్నారు. అయితే ఇటీవలే ఆయన గీస్తున్న కళ్ళును గుర్తు తెలియని దొంగలు రాత్రి వేళల్లో తస్కరిస్తూ ఉండటంతో తీవ్రంగా నష్టపోతున్నారు. ఈ సమస్యకు శాశ్వత పరిష్కారంగా 12,000 వెచ్చించి సోలార్ సీసీ కెమెరాను కొనుగోలు చేసి తాటి చెట్టుకు అమర్చారు. ఈ కెమెరా రాత్రి వేళల్లో కూడా చెట్టు వద్ద జరిగే ప్రతి కదలికను స్పష్టంగా రికార్డ్ చేస్తోంది. తాటి చెట్టుపై కెమెరా ఏర్పాటు చేయడంతో దొంగలు చెట్టు దరిదాపుల్లోకి రావడానికే భయపడుతున్నారు. ఈ ప్రయోగం పూర్తి సఫలమైందని శ్రవణ్ గౌడ్ తెలిపారు. కెమెరా ఏర్పాటు చేసిన తరువాత కళ్ళు చోరీ పూర్తిగా నిలిచిపోయిందని, అంతేకాకుండా చెట్టు వద్దకు కళ్ళు తాగేందుకు వచ్చేవారు తాము నిఘా నీడలో ఉన్నామని తెలుసుకొని ఎలాంటి గొడవలకు దిగకుండా ప్రశాంతంగా ఉంటున్నారని శ్రవణ్ గౌడ్ ఆనందం వ్యక్తం చేస్తున్నారు. టెక్నాలజీని ఉపయోగించి ఈ గీత కార్మికుడు చేపట్టిన భద్రతా చర్య ఇప్పుడు స్థానికంగా అందరి ప్రశంసలను అందుకుంటోంది. నా పేరు శ్రవణ్, మాది మోత్కూరు. మాది ఇక్కడ బాయికాడ సీసీ కెమెరా పెట్టిన కారణం ఏంటంటే బాయికాడ సెక్యూరిటీ పర్పస్. సెక్యూరిటీ ఏంటంటే పొలం కాడ వృత్తి కళ్ళు గీత కార్మికులం. కళ్ళు గీత కార్మికులకి కళ్ళు ఒప్పుకునేది అనమాట. పొద్దుగాల వాళ్ళకన్నా ఒప్పుకుంటే వాళ్ళు ఇక్కడ మేము లేకున్నా ఇక్కడ పెట్టిపోయి తాగామని చెప్పేది. అట్లాంటప్పుడు వేటోళ్ళు వచ్చి తాగిపోయేది. ఎవరు వచ్చినట్టే మేము తాగలే అని చెప్పేసి చాలా మంది ఇట్లాంటివి కొన్ని రోజుల నుంచి జరుగుతుంది. ఇది ఏం చేయాలో అర్థం కాక ఇక్కడ సీసీ కెమెరా పెట్టడం జరిగింది. సీసీ కెమెరా పెట్టిన కానీ ఎవరైనా వచ్చినా కూడా మనకు ఎమ్మటే అలాట్మెంట్ వస్తుంది. ఎవరు ఏంది అని మనకు ఎమ్మటే చూసుకుంటాం, విజువల్ చూసుకుంటాం.